మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవుడు ఇచ్చిన ఈ మహిమ ఘనతను బట్టి దేవునికి వందన స్తోత్రం కలుగును గాక. స్టార్టింగ్ ప్రార్థన శాంతమ్మ సిస్టర్ గారు స్టార్ట్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి మంతుడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు నైనా. దయగల తండ్రి, ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపలములో భద్రపరిచి నాయన కాపాడిన విధానం కొరకు నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు నైనా. ఎంత నమ్మదగిన దేవుడు యేసయ్యా, నీకే వందనాలు. ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యాలు చేయగల దేవుడవు ప్రభా, దేవాతి దేవుడవు యేసయ్యా, నీకే కోట్లాది వందనాలు తండ్రి. లెక్కలేని మేలు చేసిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. యేసయ్యానికే వందనాలు ప్రభా. ఇదో నీ కృపా సింహాసనం మధ్య చేరి ఉన్నాం నాయన. మా మధ్యలో మెద్దిహండి ప్రభా. నీ ఆత్మ నడిపింపు దయచేయండి. పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించండి నాయన. కృపగల యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభా. అయ్యా, నీకే వందనాలు నాయన. అనుదినము ప్రభా నీ మన్నాని మాకు ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు ప్రభా. అనుదినం మాతో మాట్లాడుతున్న దేవుడవు ప్రభా, నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి, ఇవాళ కూడా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు యేసయ్యా. అయ్యా, వాక్యం అన్నను ప్రభా మీ సిలువ చాటును మరుగుపరిచి నా తండ్రి అన్నుల మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. అయ్యా, నీకే వందనాలు నాయన. అయ్యా, మాలో ఏది తండ్రి మీకు ఆయస్కరమైనవి మాలో ఉంటే తీసివేయండి యేసయ్యా, నీకే వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా, నీ స్వరూపంలోకి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ఈ ఆన్లైన్ ఆరాధనలో ప్రభా సాహిత్య ఆటంకాలన్నీ కొట్టివేయండి యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడా నాయన, రక్షణ లేని బిడ్డలకు అందరికి రక్షణ దయచేయండి నాయన. యూట్యూబ్ లో నైనా నీ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా ప్రభా నువ్వు ముట్టండి, స్వస్థపరచండి, ఆత్మీయ నేత్రాలు తెరవండి యేసు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలుసుకోవాలా, గ్రహించాలా ప్రభా. మీరు అక్కడికి సిద్ధపరచబడాలి తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు నాయన. మీరే సహాయం చేయండి నాయన తండ్రి. కేబిపిఎం గ్రూపులు నాయన చెప్తున్న ప్రతి వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు దయచేయండి నాయన. సర్వసత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. ఈ ఆరాధన అంతటినీ ప్రభా మీరు తోడుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, నీకే నాయన. ఇంకా అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్క బిడ్డ కూడా జాయిన్ అవడానికి సాయం చేయండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు. గొప్ప కార్యాలు జరిగించండి, విడుదల రక్షణ దయచేయండి ప్రభా. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని సమస్త ఘనత మహిమ శుద్ధి ప్రభావాలు నీకే అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. దీపా సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. పాట పాడండి సిస్టర్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, బలహీనులైన మమ్ము నన్నెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థిస్తాం సిస్టర్. ప్రార్థిస్తాం. అందరం కళ్ళు మూసుకుంటే, పరిశుద్ధ రఘు దేవ, సర్వోన్నత రఘు మా యేసయ్య, మీకు వందనాలు కృతజ్ఞతలనైనా. ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధి నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ సాయంత్రం సమయంలో ప్రభా నైనా మీ యొక్క సన్నిధికి వచ్చింటాడుగా మాతో మాట్లాడండి నైనా. ప్రభు మా హృదయ పరిస్థితిని గమనించండి తండ్రి. మాలో ఎటువంటి బలహీనతలంతా చూపించండి, ఒప్పుకొని విడిచిపెట్టలాగనా మీ కనికరం పొందలాగా సహాయపడండి. అవునైనా ముఖ్యంగా ప్రభా ఈ దినం తండ్రి మిమ్మల్ని స్థితించలాగన, గణపరచలాగన, మీ యొక్క స్వరమిలాగన మీ శరీరక్తంలో పాల్పొందే యోగ్యతని, భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ సాయంత్రం సన్న మరోసారి ప్రభా మీ యొక్క స్వరాన్ని వినిపింపచేయండి, మా జీవితాలను సరిచేయండి ప్రభా. దిద్దుబాటు కాలమునైనా కాబట్టినైనా మేము సిద్ధపడలాగిన సహాయపడమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి నైనా. మీ యొక్క తండ్రి మళ్ళీ హృదయాన్ని గ్రహించలాగిన ప్రభా మా యొక్క ఆత్మీయ నేత్రంలో విప్పమని ప్రార్థిస్తున్నాం. మేమందరం ప్రభా ఈ యొక్క వాక్యం ప్రకారంగా జీవించాలా ప్రభా. కేవలం విని అటు అవతలికి పోయే జీవితం కాకుండా ప్రభా మమ్మల్ని సంపూర్ణంగా మీ యొక్క వాక్యంలో నానపమని ప్రార్థిస్తున్నాం. వాక్యం అనే ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితాలు కలిగిన వారమై మేము బహు పరిశుద్ధతలోనికి మేము ముందుకు పోలాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచం అంతటా అపవిత్రతతో నిండింది ప్రభా. యెషయా భక్తులు అన్నట్టు భూమి అంతా తండ్రి చీకటితో నిండిపోతుంది ప్రభా. చీకటి భూమిని కమ్ముచెందినైనా కాబట్టి మేము త్వరగా లేచి తేజరిల్లాల ప్రభా. వెలుగుని అనేకులకు చూపించాలా ప్రభా. ఈ లోకాన్ని వెలుగుమయం చేయాలా. అటువంటి సేవకులుగా, అటువంటి కార్యకర్తలుగా మమ్మల్ని మీ యొక్క పరిచయాలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని గణపరచాలా, మీ నామాన్ని ప్రసిద్ధి చేయాలా, అనేకులకు మిమ్మల్ని చూపించాలా. మేము కేవలం అరణ్యంలో ఒక శబ్దం నైనా, మాకంటూ వ్యక్తిగత గుర్తింపులు లేవు ప్రభా. మేమంతా ప్రభా మీ శరీరంలోని అవయవంలను కాబట్టి నైనా మీ శరీరము బలపడుతుండగా ప్రభా నైనా మేము బహు ముందుకు పోలాగిన మరి అనేక మందిని ఆ యొక్క అవయంలోనికి నడిపించలాగా సహాయపడండి. అటువంటి పరిచర్యలకు మమ్మల్ని అందరూ నడిపించండి. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభావ వింటున్న వారందరి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేస్తున్నాం, ప్రతి చీకటి శక్తులని పారగొట్టమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభావ, ప్రతి అపవిత్రత నుంచి అనేక విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో ఆగిపోయిన మేలన్నింటినీ రప్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క అవకాశం అనుగ్రహించండి. రోషం కలిగి, పౌరుషం కలిగి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మేము ముందుకు పరిగెత్తాలా ప్రభా. ప్రతి దశలో మా యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాలి ప్రభా. ప్రతి విషయంలో అభివృద్ధి పొందట దేవుని చిత్తం అని వాక్యం సెలవిస్తుండగా మేము ఈ లోకంలో ప్రభా, ఆత్మీయ స్థితిలో ప్రభా, సాంఘిక పరంగా ప్రభా, వృత్తిపరంగా నైనా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు ఎదుగులాగనా, మిమ్మల్ని గనపరచలాగనా, సమృద్ధిగా ఫలం దిన జీవితం కలిగినలా
మమ్మల్ని అందరినీ ఆ రీతిగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాము. మరి విశేషంగా ప్రభావ మేము ఉంటున్న కాలము శ్రమల కాలం, దుష్టాత్మలన్నీ క్రిందికి దిగొచ్చిన మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి. వాటన్నిటితో మేము యుద్ధం చేయాలా, పోరాడాలా ప్రభావ. ఆ పోరాడే ఆ యొక్క తనిమలి గుణం మాకు అనుగ్రహించండి. మా చేతులకి మా వ్రేళ్ళకి యుద్ధాన్ని నేర్పిస్తున్నారు, పోరాటం నేర్పిస్తున్నారు. నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు యుద్ధం చేయడానికి. దుష్ట శక్తులకి విరుద్ధంగా మేము శరీరంతో కాదు నైనా, దుష్ట శక్తులతోని, అపవిత్ర ఆత్మలతోని, లోకనాథులతోని, ప్రస్తుతపు అంధకార సంబంధాల లోకనాథులతోని, అదే విధంగా ప్రభా మళ్ళీ ఆకాశ సమూహములతోని మేము పోరాడాలా ప్రభా. అటువంటి పోరాడే ఆత్మీయ నడిపింపు, పరిశుధాత్మ అభిషేకము, అగ్ని అభిషేకం మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఆగస్టు 2వ తారీఖు 2026 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఖచ్చితంగా ఉంటుంది. బబులోను కాలం అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రతిసారి మనం చూస్తున్న యొక్క నెల మార్పిడిని బట్టి, లేక గోడ మీద ఉన్న క్యాలెండర్ని బట్టి, మరియు గోడ మీద ఉన్న గడియారాన్ని బట్టి. కాబట్టి బహు భయంతో, వణుకుతో, బహు జాగ్రత్తగా మనం జీవించాలా. అదేవిధంగా మన కుటుంబాలను పోషించుకోవాలా, కుటుంబాలను సిద్ధపరచాలా, పిల్లల్ని సిద్ధపరచాలా, పిల్లల్ని రక్షణలకు నడిపించాలా, వారి పాపాలు ఒప్పుకోనిలాగా వారిని ప్రేరేపించాలా. మనము ఎక్కడ కనిపించిన పిల్లల్ని మనం ప్రోత్సహించాలా. యేసు సన్నిధికి రండి, పాపాలు ఒప్పుకోండి, యేసుని ప్రేమించండి, యేసుని సేవించండి, ఆయన కొరికే జీవించండి అని తీర్మానించుకోమని ప్రేరేపించడం మన పరిచర్య. కాబట్టి మీకు ఏ రీతిగా పిలువబడరో మీరు మీ తలాంతులకు తగినట్లు మీరు ముందుకు పోవడం బహు ప్రాముఖ్యమైంది. ఈ దినము ప్రకటన గ్రంథంలోని కొన్ని వాక్యాలను మనం ధ్యానిస్తున్నాము. ముఖ్యంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో మనము కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఎట్టి పరిస్థితుల దేవుడు వీరిని క్షమించాడు. ఇది 2వ మరణం. కాబట్టి వీళ్ళందరూ 2వ మరణంలో పాలు పొందబోతున్నారు. మనకు 2వ మరణం మీద అధికారం ఇచ్చిన దేవుడు. ఎందుకంటే మనం ఒకటేసారి మరణించిన మతంతో పాటు మనం ఇంకోసారి మరణించాం. మనం ఇది కొంచెం కష్టం, అర్థం కాదు చాలా మందికి. మతపరమైన జీవితంలో వారికి ఎప్పటికీ అర్థం కాదు. అందులో నుంచి బయటకు వచ్చినాం కాబట్టి వీటిని అర్థం చేసుకోగలుగుతున్నాం. 2వ మరణము 2వ శత్రువు. మొదటి శత్రువు సాతానుడైతే 2వది మరణం అనేది శత్రువు. కాబట్టి శత్రువు మీద అధికారం నీకు ఇచ్చిండు, అంటే మరణం మీద నీకు అధికారం ఇచ్చిండు. ఎప్పుడు యేసు పక్షంగా ఉంటేనే, పాపపు జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే, బహు పరిశుద్ధంగా జీవించి ఆయన మహిమలోనికి ప్రవేశించినప్పుడే మరణం మీద నీకు అధికారం ఉంటుంది. లేకుంటే మరణం ఎప్పటికైనా నేను భయపెడతాను. ఈ లోకంలో భయం అంటే వచ్చేది కేవలం మరణం ద్వారానే. కాబట్టి మరణం మీద మనకు విజయం ఇచ్చేట దేవుడు. ఆయన మరణాన్ని ముళ్ళును విరిచివేసిండు. కాబట్టి దానికి శక్తి లేదు మన మీద. మీరు అనొచ్చు, మరి క్రైస్తవులు మరణించారంటే 100% మరణిస్తున్నారు తెలియక. ఈ సత్యాన్ని తెలుసుకుంటే అకాలంగా ఎందుకు మరణిస్తాడు? నీ పిలుపు, నీ వంతులో నీ ఉంటావని దానియేలు ఎందుకన్నాడు? నువ్వు నీ పూర్ణమైన నీ యొక్క ఆయుష్ ఊహించినాకనే అని అనేక మంత్రులు ఎందుకు మాట్లాడాడు? నీ కాలము సంపూర్ణమైనాకనే నీ పంక్తిలో నీ వంతులో నీవు ఉంటావు అని ఎందుకు చెప్తాడు దేవుడు? అంటే నీ కంప్లీట్ కావాలి, నీ కాలం ముగించాల. నీకు అనుగ్రహించబడ్డ ఆయుష్ కంప్లీట్ అయినాకనే నువ్వు నీ శరాన్ని విడిచిపెట్టాలని తీర్మానించుకున్నప్పుడే నువ్వు విడిచిపెడతావు. దీన్నే మనం కాన్షియస్నెస్ అంటాం ఇంగ్లీష్ లో. అంటే నువ్వు ఈ శరాన్ని విడిచిపెట్టినా నువ్వు ఈ లోకంలో ఉంటావు, ఏదో ఒక పని చేస్తూ ఉంటావు. ఈ లోకం అంటే సృష్టి అన్నట్టు. బైబిల్ రాష్ట్ర పత్రికలు అనేక పర్యాలను చూపిస్తాను. సాక్షి సమూహము ఇంకా ఇక్కడే ఉన్నారు అనేసి, వాళ్ళు మనతో పాటు కలిసి పని చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆవరించారు మనల్ని అని ఉంది అక్కడ వాక్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించినప్పుడు మనం ఎట్లా తిరిగి పాపం చేస్తాం? సులువుగా చిక్కున పెట్టు పాపంను మనము తప్పించుకొని దూరంగా పోవాలా సేవ పరిచయాలకు అనేది అక్కడికి హెచ్చరించబడుతుంది. కాబట్టి
సాక్షి సమూహమైన ఆ యొక్క విశ్వాస వీరులు ఈ రోజు వారి ఆత్మలు మన మధ్యలోనే పనిచేయడం నిమిత్తం. కాబట్టి మనం మరీ బహు జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి ఈ రోజు నుంచి. ఎందుకంటే ఈరోజు 5వ గుంపు అయిన వ్యభిచారులకు సంబంధించిన బోధన నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది కొంచెం కష్టతరమైన బోధ. ఎందుకంటే బైబిల్ అంతట్లో శత్రువు ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే అపవిత్ర ఆత్మలు ఇవన్నీ మనుషులని ఆవరిస్తాయి. ఇవి ఒక దిక్కేమో సాక్షి సమూహం మనల్ని ఆవరించాలని ఆశపడుతున్నారు, అది దేవుని యొక్క చిత్తము. కానీ వారిని రానియకుండా ఈ అపవిత్ర ఆత్మలు మనలోకి చేరుకుంటున్నాయి. వీటిని మనం ఎదుర్కొంటేనే కానీ సాక్షి సమూహము మన దగ్గరికి రారు, మనల్ని ఆవరించలేరు, మనం వారితో పాటు కలిసి పరిచర్య చేయలేము. కొన్నిసార్లు ఈ బోధలో విధానాలు గమనించినప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఏ సాక్షి సమూహము నీతో పాటు కలిసి సేవ చేస్తున్నారు. ఒక కష్టం ఇది, ఈ లేదు సంఘంలో బోధ, అటువంటి బోధ. కాబట్టి వ్యభిచారము అన్న అంశం గురించి నేను మీకు ఈ దినము కొంచెం చూపించాలని ఆశపడుతున్నా. ముఖ్యంగా ఏంటంటే కీ వచనం ఏమంటాం, కీ టెక్స్ట్ ఏంటంటే ప్రతి శోధనని జయించమన్నాడు, అంటే పోరాడమన్నాడు. కానీ ఈ శోధన ముఖ్యంగా దీంతో పోరాడమని చెప్పలేదు బైబిల్లో. అది నేను మీకు చెప్పాల్సిన పాయింట్. ఎందుకు మతపరమైన జీవితంలో అనేక మంది దీనికి బానిసలైపోతా ఉంటారు అంటే రహస్యమైనది కదా ఇది పాపం, ఇది రహస్యమైనది పాపం. కాబట్టి బహుగా సేవ పరిచర్యలో ముఖ్యంగా దేవుని బిడ్డల్ని వెంటాడే అపవిత్రమైన ఆత్మ ఇది వ్యభిచారం అనేది. దీన్ని ఎదుర్కోవాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే దీన్ని ఎదుర్కోమని ఒక్క వాక్యం కూడా లేదు బైబిల్లో. నేను ఈరోజు అవి మీకు చూపించిన ఆశపడుతున్నా. ప్రతి శోధనని ఎదిరించి జయించమన్నాడు, కానీ ఈ శోధనని ఎదిరించొద్దని చెప్పిండు. ఎందుకంటే దాని దగ్గర పోతే 100% నువ్వు దానికి బానిసమైపోతావు. ఎట్టి పరిస్థితుల్లో దాని దగ్గర పోవద్దు. కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు నేను మీకు కొన్ని పంచుకుంటాను దినాము. ముఖ్యంగా జారత్వము అన్న లేక వ్యభిచారం అనుంది, జారత్వం అనుంది. జారత్వము అంటే ఏమిటన్న విషయం మనం అర్థం చేసుకోవాలా. సరే, ఇది అందరికీ తెలిసిందే కదా, పెద్దవాళ్ళకి, పసిపిల్లల కంటే అర్థం కాదు కదా. కానీ నాకు తెలిసేకాడికి పెద్దవాళ్ళకి ఇది అర్థం కాదు, అందుకే దానికి బానిసలు అయిపోతుంటారు. బైబిల్ పరిభాషలో జారత్వము లేదా వ్యభిచారం అనే పదాలు గ్రీకు భాషల నుంచి వచ్చింది. పోర్నియా అనే భాష, అది గ్రీకు పదంలో పోర్నియా, దాని నుండి వచ్చిన పదాలు ఇవి. అందుకే పోర్నోగ్రఫీ, పోర్న్ అంటారు కదా, పోర్న్ వీడియోస్ అంటారు ఈ రోజులలో, పోర్నోగ్రఫీ. అయితే దేవుడు వివాహ బంధం కోసము ఏర్పరిచిన పవిత్ర పరిమితులను దాటి చేసే ప్రతి రకమైన లైంగిక ప్రవర్తనను ఇవి సూచిస్తున్నాయి అన్నట్టు. కాబట్టి లైంగిక సంబంధాలు వివాహ పరిమితిని దాటిందంటే అది జారత్వం లేక వ్యభిచారం అన్నట్టు. అయితే ప్రపంచం అంతటా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు ఈ యొక్క పవిత్రమైన జీవితము బాహటంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలా వీళ్ళ నుంచి అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఆత్మ వెంటాడుతూ ఉంటుంది. వ్యభిచారం అనేది ఒక అపవిత్రమైన ఆత్మ. బైబిల్లో మనం చూస్తాం, పాత నిబంధన కాలంలో చూస్తాం, మరియు కొత్త నిబంధన కాలంలో కూడా మనం చూస్తుంటాం. మగ్దలేనే మరియు పట్టిన దయ్యాలలో 12 దయ్యాలు కదా మీకు, అందులో అపవిత్రమైన దయ్యాలు చాలా ఉన్నాయి. సో మీరు అనుకోవచ్చు ఎట్లా పట్టినాయి 12 దయ్యాలని. ఈరోజు నేను మీకు చెప్తాను ఆ విషయాలు, ఎట్లా పడతాయి 12 దయ్యాలు. సేన అనే వాడిలో ఇంచుమించు 7,000 దయ్యాలని ఒక కామెంటరీలో చెప్పబడ్డాయి. గెరాసినియా ప్రాంతంలో సమాధులలో రాళ్లతో గాయపరుచుకుంటున్న వాడు 7,000 దయ్యాలు
7,000 అపవిత్ర ఆత్మలు ఆయనలో ఎట్లా ఉంటున్నాయి? ఏం చేస్తే అటువంటి అపవిత్ర ఆత్మలు పడతాయి చెప్పండి? మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలా. ద్వారం తెరకపోతే ఏ ఆత్మ నీలోకి రాదు. వాటంతట అవే వాటికి పర్మిషన్స్ ఇస్తేనే వస్తాయి. పర్మిషన్స్ ఎవరు ఇవ్వాలా? నీ అంతటి నువ్వాన్ని ఇవ్వాలా? నీ మీద హక్కు ఉన్న నీ తల్లిదండ్రులు ఇవ్వాలా? లేక మీ వంశము మీ గోత్రం మీద అధికారం ఉన్న మీ పితరులు లేక పూర్వీకులు ముత్తాతలన్నా ఇవ్వాలా? కాబట్టి ఎవరిచ్చినా గాని నీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు, కానీ ప్రార్థనాపూర్వకంగా చూస్తే కనిపించవచ్చు కూడా ఎవరు ఓపెన్ చేశారు ఈ ద్వారాలు. పాతకాలంలో అంటే పూర్వీకులు రక్షణ అనుభవం లేని వారు ముత్తాతలు, వాళ్ళు పూజించిన అపవిత్ర ఆత్మలు ఉంటే దురాత్మలు, వాటికి కుటుంబాన్ని అప్పగించింటారు. అక్కడి నుండి వాటికి హక్కు ఉందంట, అంటే న్యాయమైన హక్కు, అది దానికి అథారిటీ ఉందన్నట్టు నీ జీవితంలో రావడానికి. నువ్వు రక్షణ పొందిన ఆ హక్కు ద్వారా అది నీలోనే ఉండగలదు. ఇది కొంచెం కష్టం అర్థం చేసుకోవడము, కానీ రక్షింపబడిన నువ్వు ఆయన పొందిన వేల చేత హస్తం స్వస్థత అని తెలిసిన వాక్యము, ఆయన వాక్యం బయలుదేరగానే స్వస్థత కలిగాను, ఆయన రెక్కల నీకు స్వస్థత అనే వాక్యాలు ఇవన్నీ విని కూడా ఈరోజు మళ్ళీ దేవుని బిడ్డల మధ్యలో ఎందుకు రోగాలు ఉన్నాయంటే ఎవ్వరు దానికి జవాబు ఇవ్వలేరు. జవాబు ఇవ్వక ఏం చేస్తారు తెలుసా? దాన్ని లోకాతీతమైన జ్ఞానంతో పోలుస్తూ రోగాలు సామాన్యమే కదా, మనిషి అంటే రావాలి కదా అంటారు. అది సర్ది చేసుకోవడం అన్నట్టు. అంటే ఎక్కడో పోగొట్టుకున్నావు నువ్వు విశ్వాసాన్ని, ఎక్కడో వదిలేసినావు దేవుని వాక్యాన్ని. రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నందుదురు. హీల్ ద సిక్ అన్నాడు, ప్రే ఫర్ ద సిక్ అనలే. యాకోబు రాసిన పత్రికలు ఏమన్నాడంటే నూనె రాసి ప్రార్థించమన్నాడు, కానీ స్వస్థపరచమన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? హీల్ ద సిక్ అన్నాడు, అంటే రోగులను స్వస్థపరచుడి అన్నాడు. వారి కొరకు ప్రార్థించమని లేదు ఇక్కడ వాక్యం. పెద్దలు నూనె పూసి ప్రార్థించమన్నాడు, కానీ స్వస్థత పొందాలంటే నీ నోటి ద్వారా పలుకుతేనే కానీ రాదని చెప్తుంది ఆ వాక్యం. అటువంటి జ్ఞానము కలిగి ఉండాలంటే, అటువంటి పరిచర్యలకు నువ్వు పోవాలంటే వాక్యాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలా. అవే కొన్ని విషయాలు నీకు చెప్పించాలని ఆశపడుతున్నా. లైంగికత అనేది ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్య పరిశుద్ధమైన వివాహ బంధంలో మాత్రమే ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి దేవుడిచ్చిన పవిత్రమైన బహుమానం అది. ఎందుకంటే ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, దానికంటే ముందు కొన్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూద్దాం. అయితే ఇక్కడ కొన్ని వాక్యాలు ఎంత జాగ్రత్తగా రాశాడు పౌలు భక్తుడు, మీరు గమనించండి. 13వ వర్షం నుంచి, మీ దేహంలో క్రీస్తుకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. ఇది బహు ముఖ్యమైన కీ వచనం. తర్వాత నేను కొన్ని చూపిస్తా. నిర్గమకాండం నుంచి మత్తయి సువార్త నుంచి కొన్ని మన ప్రభు చెప్పిన మాటలు, మోషే చెప్పిన మాటలు. వేశ్యతో కలుసుకున్న వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? ఇక్కడి నుంచే మీకు క్లూ దొరుకుతుంది ఎందుకు మనుషులలో పలు రకాల దయాలు ఉంటాయి. 1 కాదు 2 కాదు, కొన్నిసార్లు 3 దయాలు పట్టిన వాళ్ళు కనిపిస్తారు, కొన్నిసార్లు 12 దయాలు పట్టిన వాళ్ళు మన పరిచయాలు కనిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒకటే దయం ఉంటుంది, అపవిత్రాత్మ. అపవిత్రాత్మ విడిచిపెట్టి యేసు నీకు ఆజ్ఞాపిస్తా అంటే దానికి తెలిసిపోతుంది, అవును నేను అపవిత్రాత్మని అంటది. దాని అంతా అదే చెప్తుంది, అవును నేను అపవిత్రాత్మని అంటది. మనమేమో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఈమెలో ఉండడానికి వీల్లేదు, ఈమె యేసు బిడ్డ. ఎందుకు వచ్చినాయి? ఈమె యేసు రక్తంలో కడగబడింది కదా, ఈమెలోకి రావడానికి నీకు అధికారం లేదు కదా,
ఎందుకు నువ్వు ఆ యొక్క అధికారాన్ని, ఆ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినావు? నీకు తగిన శిక్ష నీకు ఉంటుంది తెలియదా? అని దాన్ని భయపెడితే గానీ అది విడిచిపెట్టదు అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే 16వ వచనంలో వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏక దేహమై ఉన్నాడు. అయితే వివాహం అయినాక కూడా ఈ యొక్క వ్యభిచారంలో ఉన్న వారి జీవితం ఏం జరుగుతుందంటే, తన భార్యాభర్తలు ఇద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఏక దేహం ఏక శరీరం అని తెలుసు మనకి. కానీ ఎప్పుడైతే వేశ్యతో కలుసుకుంటారో 3 దేహాలు కలిసిపోతాయి. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఎన్ని దయాలు పడతాయి. వాళ్ళకి దయ్యం పట్టినట్టు కూడా తెలియదు. మళ్ళీ సామాన్యంగానే ఉంటారు మనుషులు, కానీ దయ్యం వారి జీవితాలలో ఉండి క్రమేణా స్టెప్ బై స్టెప్ మరి అపవిత్రంగా మారుస్తూ ఉంటుంది. మధ్యలేని మరి ఆ జీవితము వేశ్య జీవితం. కాబట్టి ఎంత మందితో ఆమె అటువంటి అపవిత్రమైన జీవితంలో జీవించిందో, అన్ని దురాత్మలు అంటే ఒక వ్యక్తి వారి పూర్వీకుల కుటుంబం సమర్పించిన దేవత వాడి ద్వారా ఈ వేశ్య జీవితంలోకి వస్తుంది. ఇంకొక వ్యక్తి కలిసినప్పుడు వాడి పూర్వీకుల దేవత ఈమె జీవితంలోకి వస్తుంది. అట్లా 12 మంది వ్యక్తులను కలిసింటారు అనుకో, 12 రకాల దయ్యాలు ఆమెలోకి రావాల్సిందే. అట్లనే ఈమెలో ఎన్ని దయ్యాలున్నాయి? ఇప్పుడు 12 దయ్యాలు. ఈమె నుంచి నెక్స్ట్ వ్యక్తి ఎవరొచ్చినా అతని జీవితంలో ఆ 12 దయ్యాలు పోవాల్సిందే, వాడి జీవితంలో, వాడి కుటుంబంలో. ఇట్లా మల్టిప్లై అవుతున్నాయి దయ్యాలు. అపవిత్ర ఆత్మలు మనుషులలో మల్టిప్లై అవుతున్నాయి. మీరు అనుకోవచ్చు అంటే ప్రకృతి పరంగా లైంగిక సంబంధం ఉన్న వారి జీవితాలనే జరుగుతుందా అంటే కాదు. ఎందుకంటే అది పాత నిబంధన కాలపు విధానం. కానీ కృత నిబంధన కాలపు విధానంలో ఏంటంటే అది ఆత్మీయంగా మారిపోయింది. ఈ లైంగిక జీవితం అనేది ఆత్మీయంగా మారిపోయింది. కాబట్టి చూడండి, ఇప్పుడు అటువలే 17వ వచనం, అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏక ఆత్మ అయి ఉన్నాడు. ఇది బహు కష్టం అర్థం చేసుకోవడం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళందరూ ఏకమైన వాళ్ళు. వాళ్ళు ముగ్గురు మనలో వచ్చినప్పుడు నలుగురం అవుతాం. మనం నలుగురము ఏకాత్మ అవుతాం. ఇది బహు ఆశ్చర్యం కదా. దీన్ని క్వాడ్రినిటీ అంటారు. యూనిటీ, బినిటీ, ట్రినిటీ, క్వాడ్రినిటీ. యూనిటీ అంటే ఒకడే దేవుడు, తండ్రి ఒకటే దేవుడు అని చెప్పే బోధ. బినిటీ అంటే తండ్రి కుమారుడే, ఇద్దరే దేవుళ్ళు, పరిశుధాత్ముడు కాదు అనేది. ట్రినిటీ అంటే దేవుడైన తండ్రి, దేవుడైన కుమారుడు, దేవుడైన పరిశుధాత్మ, ముగ్గురు అన్నట్టు. ముగ్గురు ఒకటే. అయితే ఈ వాక్యం ప్రకారంగా మరోసారి చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది పడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నాడు. కాబట్టి దానికి ముందు చూడండి 17వ వచనంలో, అటువలే ప్రభుతో కలుసుకొని వాడు ఆయనతో ఏక ఆత్మ అయి ఉన్నాడు. రక్షింపబడి పరిశుధాత్మ అభిషేకం పొందిన మనమందరము దేవుడు మనము ఏకమైపోయినాం అన్నట్టు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుధాత్ముడు మనము ఏకమైపోయినాం. దీన్ని క్వాడ్రినిటీ అంటాం. ఇది లేదన్నట్టు టీచింగ్స్ లేవు చర్చెస్లలో, ఎక్కడ కూడా లేవు. కానీ ఇక్కడ ఉంది వాక్యం 17వ వచనంలో. అయితే ఈ వాక్యానికి కీ అంటే ఈ దినం మనము చూస్తున్న అంశము జారత్వము లేక వ్యభిచారము. వ్యభిచారులు పరలోకానికి అనర్హులు, వాళ్ళు అగ్నిగుండంలో పాల్పొందుతారు. కాబట్టి మనం ఏం చేయాలనేది ఇక్కడ క్లీ ఇచ్చినటువంటి 18వ వచనం, జారత్వమునకు దూరంగా పారిపోవుడి, దాన్ని ఎదిరించొద్దు అంటాడు. దూరంగా పారిపోవాలా. ఇది మనం యోసేపు నుంచి నేర్చుకుంటాం. దురదృష్టం ఏంది, సంసోను దాని నుంచి పారిపోలే, దాని దగ్గరకు పోయి బలహీనమైపోయినాడు. యోసేపుకి సంసోనికి తేడా అదే. యోసేపు బాల్యంలోనే తెలుసుకున్నాడు ప్రభు గురించి. అంతగా జ్ఞానం లేదు ప్రభులో, కేవలం బాల్యంలో తెలుసుకుందే. చిన్న వయసులో తన కుటుంబాన్ని విడిచిపెట్టిపోయిండు, తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తమ్ముళ్ళని అన్నలను విడిచిపెట్టిపోయిండు. అయినా కానీ దేవుని పట్ల భయభక్తి ఉంది కాబట్టి జారత్వంను
పారిపోయింది ఆయన. బట్టలు విడిచిపెట్టి పారిపోయిండు. ఎదుర్కోలేదు దాన్ని, సమర్థించుకోలేదు, నచ్చజెప్పలేదు ఆయనకి. ఎంత ప్రయత్నించినా దాని నుంచి బయట రావడం కష్టం అన్నట్టు. కాబట్టి యోసేపు నేర్చుకున్న విషయము ఇక్కడ పౌలు గారు మన జ్ఞాపకం చేస్తున్నారు ఏంటంటే, జారత్వమునకు దూరంగా పారిపోవాలా. మనుష్యుడు చెయ్యు ప్రతి పాపమును దేహంనకు వెలుపల ఉన్నది కానీ, చూడండి ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం, నువ్వు చేసే ప్రతి పాపము దేహంనకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. నేను నేర్చుకున్న ఈ విషయం చాలా మంది జీవితాలలో ప్రార్థన చేయమన్నప్పుడు వారి జీవితాలలో ఈ విషయం నాకు వాళ్ళు చెప్తుంటే నాకు ఈ రోజుకు నేను మర్చిపోలేను. అది నువ్వు రక్షణ పొందినాక కూడా నేను వెంబడిస్తూ ఉంటది ఆ ఆత్మ. ఎందుకంటే ఏక శరీరం అయిపోయినాక దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం. రక్షింపబడినాక కూడా తర్వాత నేను గమనించిన ఎప్పుడో పాపం చేస్తున్నారు జారత్వంలో, కానీ రక్షింపబడినాక పాపం పొందినాక దేవుని కొరకు జీవించినాక కూడా వారి ఎండ్ టైం చాలా భయంకరంగా ఉంటది. హాస్పిటల్ ఉన్నప్పుడు, ఐసీలు ఉన్నప్పుడు ఆ చీకటి శక్తులు అతన్ని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటది. నిస్సాయత స్థితిలో ఉండి ఏడుస్తూ ఉంటాడు. నేను ఒక్క పాపం చేసిన దాని నుంచి నేను ఈ రోజు వరకు విడుదల పొందలేకపోతున్నా. క్షమాపణ ఉంటది కానీ శ్రమ మటుకు తప్పదు. ఎందుకంటే ఈ వాక్యం బహు క్లియర్ గా చెప్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు ఎందుకు ప్రభావ ఈ శ్రమలు అనేసి, కానీ ఈ సత్యం గ్రహించిన వాడు ముందుగానే ఇవి నీకు బయలుపరచబడ్డాయే, మళ్ళీ ఎందుకు నువ్వు దానికి బానిస అయిపోయినావు? దాన్ని ఇంగ్లీష్ లో విక్టిమ్ అంటాం, అంటే బాధితుడు. దాని దగ్గర పోయి ఎందుకు ఎదుర్కొన్నావు? అది అపవిత్రాత్మ అని తెలిసి కూడా ఎందుకు ఎదుర్కొన్నావు? బైబిల్లో ఎన్నో ఉన్నాయి కదా. ఆ స్త్రీ ఎటువంటిది, లోతైన గుంట అలా పడ్డవాడు ఎవ్వడు బయటికి రాడనేసి ఉంది వాక్యం. అయినా కానీ తెలియక తెలుసో ఎదుర్కొన్న వాడిని. కాబట్టి ఒక వ్యభిచారితో కలుసుకున్నవాడు ఏక శరీరం అయిపోతాడు అని ఈ వాక్యం చెప్తుంది. కానీ ప్రభువును కలుసుకున్నవాడు ఏక ఆత్మ అయిపోతాడు. అంటే నువ్వు ఒక ఆత్మ, నువ్వు జీవం కాదు, నువ్వు ఒక మనిషివి కావు, నువ్వు ఒక ఆత్మస్వరూపివి. ఆత్మస్వరూపి అయింది మళ్ళా నువ్వు జారత్వంలో పడిపోతే 100% నువ్వు నరకానికి పోతావు, రక్షింపబడి పాపం పొంది కూడా. అయితే ఇక్కడ ఏముందంటే ఏ పాపం చేసినా కానీ దాని నుంచి నువ్వు విడుదల పొందగలవు, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరంకు హానికరంగా పాపం చేసాడంటే 100% నీ శరీరము గాయపడుతుంది. 100% నీ శరీరానికి ఏదో ఒక రోగం వస్తుంది. దాన్ని ఎంత ప్రార్థన చేసినా బయటికి రాదు. నేను నేర్చుకున్న నా లైఫ్ లో ఒక వ్యక్తి జీవితం గురించి ఎంతగానో ప్రయాసపడి నేను ప్రార్థన చేసేవాడిని వాళ్ళ గురించి. ఆయన చనిపోయిన తర్వాత ఒక స్త్రీ కూడా చనిపోయింది పాపం. ఇటువంటి అపవిత్రమైన జీవితాల్లో జీవించి రోగం తెచ్చుకుంది. ప్రార్థన చేస్తే బాగైంది. 1 సంవత్సరం తర్వాత మళ్ళా చనిపోయింది. పరిణామాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆపలేం. నీ తీర్మానం మీద నువ్వు రాజువు రానివే, కానీ పరిణామం మీద నువ్వు ఎప్పటికీ రాజువు రానివి కాలేవు. నువ్వు ఏది తీర్మానించుకున్నా ఏదో గంభీరంగా ఏదో గర్వకారంగా ఉండొచ్చు. నేను తీర్మానించుకున్నా, నేను చేస్తా ఈ పని అని, అప్పుడు నువ్వు రాజు రాణిలాగానే ఉంటావు. కానీ పరిణామంకి వచ్చేటప్పటికీ అది నిన్ను ఏలుతుంది, పాపము నిన్ను ఏలుతుంది అన్నాడు కదా మన ప్రభు. కాబట్టి నీ శరీరం మీద ఈ పాపము ఏలినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు తెలియవు ఎన్ని భయంకరమైన రోగాలు వస్తాయో. కాబట్టి నిన్ను నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు అనేదే ఈ వాక్యం చెప్పబడుతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు 19వ వచనంలో ఎందుకు రోగాల నుంచి నువ్వు విడుదల పొందలేవు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. నీకు ఏ అధికారం ఉంది? ఏ అధికారం లేదు నీ శరీరం మీద. నువ్వు ఒక వస్తువు ఇంటికి కొనుకొచ్చుకున్నప్పుడు ఆ వస్తువు మీద నీకు అధికారం ఉంటుంది, వస్తువుకు ఉండదు. అట్లనే మనం కూడా అంతే. ఆయన రక్తం పెట్టి కొన్నాడు మనల్ని, కాబట్టి మన మీద మనకి ఏ అధికారం లేదు.
ఆయనకే ఉంది సమస్త హక్కు, మనము ఆయన ఆస్తి అంతే. ఆయన కొనుక్కున్నాడు, విమోచించుకున్నాడు. కాబట్టి దేవుని వలన అనుగ్రహించబడింది. కాబట్టి ఇది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచము చేయాలా, మనం మహిమపరచాలా. ఎవడు దీన్ని పాడు చేస్తాడో, ఈ శరీరాన్ని, దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎందుకు? దానికి తీర్పుంటుందని చెప్పిండు. కాబట్టి ఇంకొక కీ వచనం చూడండి, మొదటి దశ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి. మొదటి దశ రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది మీరు ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ప్రతిసారి మనం దేవుని చిత్తం ఏంది బ్రదర్ అంటారు కదా. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. ఇది నీది కాదు, ఈ శరీరం ఆయన నీకు ఇచ్చిండు. ఇది గుడారంలో కొంతకాలమే నువ్వు ఉండబోతున్నావు. నేను విడిచిపెట్టాలన్న రోజు వస్తుంది త్వరలో. దీన్ని నువ్వు కాపాడుకోకపోతే లెక్క చెప్పలేవు, ఆయన ఎదుట ధైర్యం లేవడం లేవు. ఈ శరీరాన్ని అపవిత్రపరచుకొని కలుషితం చేసుకుంటే అది రోగమయం అయిపోతుంది. దానికి ఏ మందు లేదు, దాని నుంచి ఎవ్వరు తప్పించలేరు. అంత డేంజర్ అన్నట్టు అది. కాబట్టి ఎన్ని రకాల దయ్యాలు వచ్చి కూర్చుంటాయి అంటే, ఎంతగా అపవిత్రంగా జీవిస్తే వాళ్ళ పూర్వీకుల ఆత్మలన్నీ నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి, నీ జీవితాలకు వచ్చి కూర్చుంటాయి. ఎవరితో నువ్వు ఆ రీతిగా ప్రవర్తించి జీవించినావో వారి మీద ఉన్న అపవిత్ర ఆత్మలన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. అటువంటి స్థితి చాలా భ్రష్టత్వంలో పడిపోయిన స్థితి. ఎవరు అటువంటి వారికి విమోచన ప్రకటించగలరు? పాప క్షమాపణ జరుగుతుంది. ప్రభువా నన్ను క్షమించాలని నేను చేసిన పాపం అంటే నాకు కనికరం జాలి గల దేవుడు క్షమిస్తాడు. కానీ పరిణామం మటుకు ఎదుర్కోక తప్పదు. ఇది నేను సొంతంగా ఒక ఈ పరిచర్యలో సువార్త గాయకుడు ఒకటి ఉండే, ఆయన తన స్వయంగా తనే చెప్పిండు నాకు. వాళ్ళ ఇంటికి ప్రార్థనకు పోతే ఒకప్పుడు చాలా బహు పలుకుబడి గల వ్యక్తి, గొప్ప సింగర్ అయిన హైదరాబాద్ లో. కానీ పబ్లిక్ ప్రేయర్ మీటింగ్స్ అయినప్పుడు 100 మంది గాయకులను పిలిపిస్తారు. అందులో ఆయన ఒకడు ఉండే, డబ్బులు ఇస్తానికి సాయంత్రం ఒక 5 పాటలు పాడతారు. వీళ్ళు పాడినందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అయితే 3 రోజుల మీటింగ్ ఉంటే ఈరోజు ఈవినింగ్ పాట అయిపోయినాక కొంచెం లేట్ ప్రాక్టీస్ చేస్తారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ వస్తారు. అట్లా లేట్ ప్రాక్టీస్ చేస్తూ ఒక గాయనితో అపవిత్రమైన జీవితంలో పడిపోయి పెళ్లి చేసుకోక తప్పలేదు. ఆల్రెడీ మ్యారీడ్, 2 పిల్లలు, ఇంకొక ఈ స్త్రీ సింగరు, 2 అపవిత్రతలు జీవించారు. తర్వాత నేను ఎవ్వరు పిలవలేదు. ఫుల్ టైం సేవలో పాటలు పాడేవాడు, ఎవరు పిలవలేదు. సో 3 రోజులు నేను వారి ఇంట్లో ప్రార్థన చేసినాను. బహు దుఃఖపడుతూ చెప్పిండు నాకు వచ్చి, నేను దేవుడు క్షమిస్తాడు బ్రదర్, నీకు కొంతకాలం ఈ విడది తప్పదు, నేను ఎవరు పిలవరు, కానీ ఒకరోజు నువ్వు తిరిగి మళ్ళా పాట పాడుతావు, స్టేజ్ మీదకి ఎక్కి నువ్వు పాడతావని నేను ఎప్పుడు 25 years క్రితం చెప్పిన. మోర్ దెన్ 25 years క్రితం జరిగిన స్టోరీ. అయితే ఒక 5 సంవత్సరాల క్రితం ఒక చర్చికి నన్ను ఇన్వైట్ చేశారు. పాస్టర్ని డెడికేట్ చేసినారు సేవకి. సరే పిలిచారు. అక్కడ నేను చూసాను ఈ వ్యక్తి స్టేజ్ మీద పాటలు పాడుతుంటే 25 years తర్వాత. చూడండి, 25 years ఆయన నీకు ఇచ్చిన ఆధిక్యతని నువ్వు పోగొట్టుకోవాల్సి వచ్చింది. దాన్ని తిరిగి ఇస్తాడు జాలిగల దేవుడు, కానీ పరిణామం మటుకు నువ్వు అనుభవించక తప్పదు జీవితాంతం. ఇది బహు ప్రాముఖ్యమైనది మన క్రైస్తవ జీవితాల్లో. కాబట్టి ముఖ్యంగా ఎందుకు ఈ యొక్క జారత్వము అంతగా దేవుడు ఖండిస్తున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా సంసోను విషయంగా మనం ధ్యానించినప్పుడు ఎందుకు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఉండి కూడా దాన్ని ఎదుర్కోలేకపోయాడు అంటే తప్పించుకోలేకపోయాడు, కావాలని నేర్పోయాడు కదా. ముఖ్యంగా
ఆయన ముగ్గురు స్త్రీల దగ్గర వెళ్ళినట్టు మనం చూస్తాం కదా. తిమ్నా అనే ప్రాంతంలో ఒక స్త్రీ, దాని తర్వాత గాజాలో ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళిండు, దాని తర్వాత డెలైలా అనే ఒక స్త్రీ. ముగ్గురు స్త్రీలు. యాక్చువల్గా అన్య స్త్రీల దగ్గరికి పోవద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దని తెలుసు అతనికి, తల్లిదండ్రులు చెప్పిండ్రు, ధర్మశాస్త్రంలో ఉంది కూడా. అయినా కానీ అన్య స్త్రీలు, వాళ్ళంతా ఫిలిస్తీన్లు కదా. ఇవన్నీ నేను జేమ్స్ రాన్ నంబర్స్ లో ఒకరోజు చూసిన వీటన్నిటి మీనింగ్స్ ఆశ్చర్యంగా ఉంటాయి. ఈరోజు నేను చూపించలేనంత డీటెయిల్గా, కానీ మీకు తెలుసు ఆ విధానాలు నేర్చుకోవడము. ప్రతి పదానికి, ఉదాహరణకి డెలైలా అనే పదానికి చూస్తే స్ట్రాంగ్ నంబర్స్ లో H1802 లో ఏముందంటే, డెలైలా అంటే టు స్లాకెన్ ఆర్ బీ ఫీబుల్, ఫిగరేటివ్లీ టు బి ఒప్రెస్డ్, బ్రింగ్ లో, డ్రై అప్, బీ ఎంప్టీడ్, బీ నాట్ ఈక్వల్, ఫెయిల్, బీ ఇంపవరిష్డ్, బీ మేడ్ థిన్. అంటే తన పేరుకు తగినట్లు నిన్ను బలహీనపరిచేది అని అర్థం. డెలైలా అంటే నిన్ను బలహీనపరిచేది, నిన్ను బానిసగా చేసేది, నీలోనిది ఆవిరి చేసేది, అంటే నిన్ను ఎండగొట్టేది, నిన్ను మొత్తం వెలితి చేసేది, నిన్ను ఫెయిల్ చేసేది. బాగా రాసి పెట్టింది చూడండి ఆ పరిశుధాత్ముడు. ఎవరు తెలుసు డెలైలా అంటే అర్థం? డెలైలా అంటే నిన్ను బలహీనపరిచేది. ఆ పేరుకు తగినట్లు సంసోన్ని బలహీనపరిచిందా లేదా? ఇవన్నీ పరిశుధాత్మ చేత మనకు అనుగ్రహించబడ్డాయి. ఇది మెయిన్ స్ట్రీమ్ టీచింగ్స్ లేవు, వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళకి నేర్పలేదు, వారికి అనుగ్రహించబడలేదు. నీకు అనుగ్రహించబడింది, మీకు అనుగ్రహించబడినాయి. మీరు స్వీకరించి మీరు ఎంత జాగ్రత్తగా జీవించగలరా కొరకు. కాబట్టి యవనస్తులు ఇద్దరు, వీళ్ళు యోసేపు మరియు సంసోన్లు. వీళ్ళు కాకుండా అనేక మంది ఈ యొక్క జారత్వంలో జీవించినట్టు మనం చూస్తాం పాత నిబంధన పుస్తకాలలో. అదే రీతిగా కృత నిబంధన పుస్తకాలలో మనం చూస్తాం. కొరింథీయుల రాష్ట్ర సంఘంలో ఉంది అది అటువంటి వదంతి, అపవిత్రమైన జీవితం. ఈ రోజు కూడా బహాటంగా ఉంది కదా. ముఖ్యంగా ఇది ఈ జారత్వం అనేది, దీని వెనకాల ఉన్న ఆత్మ యెజబేల్ ఆత్మ అంటారు చాలా మంది. దానికంటే ముందు, యెజబేల్ కాలానికంటే ముందు ఉన్న ఆత్మ అది దాగోను ఆత్మ, లేక దాగోను దేవతాత్మ, లేక మత్స్యకన్యక అంటారు దాన్ని, లేక మెరీన్ స్పిరిట్స్ అంటాం, లేక నీటి ఆత్మలు అంటారు వీటిని. ఎందుకంటే ఇవి ఆది కాలం నుంచి ఉన్నాయి. ఆది కాండం నుంచి కనిపిస్తే మనకి నీటి ఆత్మలు అన్నిటికంటే బహు కఠినమైనవి. వాటిని వెలగొట్టడం చాలా కష్టం, మరీ కఠినమైన. ఎందుకంటే అది సృష్టి ఆరంభంలో నుంచి ఉన్నాయి ఆత్మలవి, క్రింద పడవేయబడ్డ ఆత్మలు అవి. అవన్నీ నీళ్ల మీద చీకటి కమ్మి ఉంది, అంటే అవి పడిపోయినాయన్నీ నీళ్ల మీద ఉన్నాయి. అవి దాని మీద దేవుని యొక్క ఆత్మ అలాడుతుంది. కాబట్టి అవి ఎంతో కాలం నుంచి ఈ లోకంలో పడి ఉన్నాయి కాబట్టి అవి మరీ పవర్ఫుల్, కఠినమైనవి. అవి వాటి పని ఏంటంటే, మేము ఎట్లా పడిపోయినాం, ఎక్కడున్న వాడు పైకి పోకుండా వాడిని కూడా నేను పడగొట్టాలా, దేవుని మీద బదలా తీసుకోవాలా అనేది ఈ మెరైన్ స్పిరిట్స్. అవి అన్నిటికంటే పవర్ఫుల్ ఆత్మలు ఈ సృష్టిలో. అపవిత్ర ఆత్మలే కానీ చాలా పవర్ఫుల్. వాటి మీద నువ్వు విజయం పొందాలంటే, నువ్వు వాటి మీద అంటే ఎంతో పరిశుద్ధంగా నువ్వు ఉండగలుగుతేనే కానీ, అతి పరిశుద్ధంగా ఉండగలుగుతేనే కానీ నువ్వు వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టలేవు, వాటి నుంచి మనుషులకు విడుదల ప్రకటించలేవు. మరి జారత్వంలో జీవించిన వాడు రక్షింపబడి నువ్వు పరిశుద్ధత పొందుకున్నా కూడా వాటి మీద నీకు విజయం ఇవ్వడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు వాటికి బానిసమైనవు. అది ఆత్మీయ ప్రపంచంలో రాయబడింది. అనేకమైన పుస్తకాలు పరలోకంలో మనం చూస్తాం దేవుని సన్నిధిలో ఉన్నాయని. ఇక్కడ ఏమేమి చేస్తున్నావో అన్ని కేటగిరీ, ఒక్కొక్క కేటగిరీలో రాసి ఉంటాయి ఆ పుస్తకాలు. జీవ గ్రంథం ఒకటైతే ఇంకా నువ్వు చేసిన జీవన విధానాలు, నీ యొక్క ప్రవర్తనకు సంబంధించిన, నువ్వు వాక్యానికి అనుగుణంగా జీవించడం లేదా, నువ్వు పరిశుద్ధతలు ఉన్నావా, అతి పరిశుద్ధతలు ఉన్నావా, లేక కొంత సమాధాన పడ్డావా, ఇవన్నీ అక్కడ రాసి పెట్టుంటాడు దేవుడు. అందుకే గ్రంథములు విప్పబడను, మరియు అనేకమైన గ్రంథాలు విప్పబడను. అంటే ఎన్ని పుస్తకాలు ఉంటాయో చూసుకోండి. అవి విన్నవాడు ఇంకా ఏమైనా పాపం చేస్తాడా?
ఈ తీవ్రమైన అంశము లైంగికమైన అపవిత్రత అనేది. కాబట్టి అది మన బలహీనత అనుకుంటాం కానే కాదు. దానికి నువ్వు బానిసమైనవంతే, దాన్ని నుంచి పారిపోలేదు నువ్వు. అయితే ఇది ఎందుకు ఆత్మీయతలో ఇది బహు ప్రాముఖ్యమైన అంశం అంటే, నేను గ్రహించగలిగిన ఏంటంటే, ఏ రీతిగా అయితే దేవుడు అన్నిటినీ త్రిత్వంగా మార్చిండి సృష్టిలో, తను కూడా తండ్రి కుమారుడు పరిశుధాత్ముడు త్రిత్వమే కదా. ముగ్గురు ఒక వ్యక్తిలో అన్నట్టు, ఒక పర్సన్ అన్నట్టు. 3 beings in 1 person అంటాం త్రిత్వాన్ని. అట్లనే మనిషిని కూడా దేవుడు 3 కంపార్ట్మెంట్స్ గా మార్చినట్లు పుట్టించినట్టు మనం చూస్తున్నాం కదా. ఆత్మ, ప్రాణము, శరీరం అని. కాబట్టి ఇది ఈ శరీరానికి ఎంతగా గాయపరుస్తుందంటే, నీ ఆత్మ, నీ ప్రాణము, నీ శరీరము, నీ మనసాక్షి, తర్వాత నీకు కలిగిన సంబంధాలు, మానవ సంబంధాలు, తర్వాత దేవునితో ఉన్న సహవాసాన్ని మొత్తము తెగదంపులు చేసేసి నిన్ను బహు దూరంగా తీసుకొని అన్నట్టు. లోతైన గుంత అంటే అర్థం అదే. అంటే ఒకసారి అలా పడిపోయినావంటే ఇంకా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాలేవు అన్నట్టు. అవి అంత డేంజరస్ ఆత్మలు అన్నట్టు. వాటి మీద నువ్వు విజయం పొందాలంటే మటుకు కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తుంది. అందుకే బాల్యం నుంచే సృష్టికర్తని స్మరించమని ఎందుకు చెప్పిండంటే, చిన్నప్పటి నుంచి నువ్వు ఆ రీతిగా జీవిస్తే నువ్వు పాపం చేయలేవు అన్నట్టు. పాపం నశించుకుంటావు అన్నట్టు. యోసేపు నుంచి నేర్చుకున్న విషయం కదా. పారిపోవాల్సిందే ఆయన విధానం అది. ఎట్లా పారిపోవాలన్నట్టే మనం కొన్ని విషయాలు చూస్తాము. తర్వాత ఈ శరీరము దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించండి అంటే, ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మనం కేవలము ప్రభుతో ఏకాత్మ ఉండాలని ఇందాక చేసినట్లు వాక్యము, ఈ శరీరము ప్రభు కోరికే, ఆయనను మహిమపరచడానికి కోరికే. నేను పర్సనల్ గా తెలుసుకుంది ఏంటంటే, జారత్వంకి దూరం ఉండకపోతే నీ శరీరం కృషించిపోతా ఉంటది. పలు రకాల రోగాలు వస్తుంటాయి, చెడు అలవాట్లన్నీ వచ్చేసి మొత్తం కృషించిపోయి ఈ శరీరము ఏ మందులకి రెస్పాండ్ కాకుండా చివరికి అది దాని కాలాన్ని ముగించుకుంటుంది. ఆ కాలంగా ఇది ఆయన మహిమ కొరకు వాడాల్సిన శరీరమే కానీ పాప కార్యాల కొరకు దీన్ని మనం వాడకూడదు. కాబట్టి ఇది మొదట ఎక్కడ ఆరంభమవుతుంది అంటే నీ ఆలోచనలో. ఫస్ట్ పాయింట్ అది. పాపం అనేది ఎక్కడ ఆరంభమవుతుందంటే నీ ఆలోచనలు. అందుకే మనం చూస్తాం ఒకసారి చూడండి, నిర్గమకాండం చెప్పండి ఒకవేళ కనిపిస్తుందా. నిర్గమకాండంలో 20వ అధ్యాయం మొదటి 17 వర్షాలకు మనం చూస్తాము. మోషే ద్వారా దిగబడిన 10 ఆజ్ఞలు కదా. కాబట్టి మొదటిది ఏమంటుండో, నన్ను తప్ప నీవు వేరొక దేవుడిని, మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, మనకు ప్రథమ స్థానం ఇవ్వాలనేది. నీవు ఏ విగ్రహమును చేసుకునకూడదు, వాటికి నమస్కరింపకూడదు. అంటే దేవుని ఆరాధించడంలో ఎంతో ప్రాముఖ్యత అనేది చెప్తుంది ఇక్కడ. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా, నీ దేవుని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అంటే బహుగా ప్రాధాన్యత ఇవ్వాల, ఎంతో గౌరవంగా ఆయన నామానికి నువ్వు ప్రసిద్ధి చేయడం, పవిత్రంగా దాన్ని పరిగణించడం నేర్చుకోవాలా. 4వదిగా, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోవాలా. అంటే సబ్బాతును ఆచరించాలా అని చెప్తున్నాడు. ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకోవాలా, సబ్బాతునకు ప్రభువే మన యేసు ప్రభువే. కాబట్టి ఆయనను ఆచరిస్తే సబ్బాతును ఆచరించినట్టు. సబ్బాతు నీడవైతే నిజ స్వరూపం మన ప్రభువే. కాబట్టి చాలా మంది ఎట్లా సండే చర్చికి పోవాలా బ్రదర్ అంటే, సండేనే కాదు ప్రతిరోజు పోవాలా చర్చికి. చర్చ్ ఎక్కడుంది? అది బిల్డింగ్స్ కి సంబంధించిందా లేక ఆత్మీయమైందా? ఇప్పుడు ప్రతి సాయంత్రం ఇక్కడ మనం ప్రార్థనలో పాల్పొందుతున్నాం అంటే, ప్రతిరోజు మనం చర్చలో ఉన్నాం, 1 గంట సేపు ప్రార్థన చేస్తున్నాం అంటే, దేవుని సంధిలో ఉన్నామంటే ప్రతిరోజు చర్చలో ఉన్నాం. ఎక్కడుంది బిల్డింగ్స్ కాదు, ఇది ఆత్మీయమైంది. నువ్వు ఇంటర్నెట్ లో ఎక్కడి నుంచి పాల్పొందుతున్నా ఇది చర్చే. ఇది అర్థం కాక నేను చాలా మంది శారీరకంగా ఉండిపోయినారు. కాబట్టి మొదటి 4 ఆజ్ఞలు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలనేది చెప్పబడుతుండగా,
5వ ఆజ్ఞ నుంచి మొదలుకొని 10 ఆజ్ఞలు అంటే 6 ఆజ్ఞలు మానవులకు సంబంధించిన. చూడండి ఇక్కడ నీ తల్లి 5వది నీ తండ్రిని తల్లిని సన్మానించము. ఇది బహు ప్రాముఖ్యమే. వారిని గౌరవించాలా, వారి మాట వినాలా, వృద్ధాప్యంలో వారిని చిదరించుకోవద్దు. మీరు చూస్తుంటారు యవనస్తులు చాలా మంది తల్లిదండ్రులను చిదరించుకుంటా ఉంటారు. తల్లిదండ్రులు ఏంటంటే ఇక పాపం వృద్ధాప్యంలో కాబట్టి వాళ్ళు ఏం ఎదుర్కోలేరు, వాళ్ళని ఖండించలేరు, అన్నిటినీ సహించుకుంటూ మింగిపోతుంటారు. ఇటువంటి పిల్లలకి ఆయుష్ ఎట్లుంటుంది చెప్పండి? తల్లిదండ్రులని సన్మానించకపోతే దీర్ఘాయుష్మంతులు ఎట్లయితారు? అందుకే అకాలంగా పోతా ఉంటారు. కానీ తల్లిదండ్రుల ప్రార్థనలు బట్టి దేవుడు ఆ పిల్లలకి గాయాలు అవుతా ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి, ఆయన కానీ మరణానికి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రార్థించరు కాబట్టి. నేను ఒక క్రైస్తవుని సాక్ష్యం విన్నా. ఆయన వృద్ధాప్యంలో చనిపోయి నరకానికి పోయిండు. నరకానికి పోయి మళ్ళా డాక్టర్స్ రివైవ్ చేస్తే బాడీ బ్రతికిండు. అయితే ఆయన బ్రతికినాక చెప్తాడు సాక్ష్యం, నేను నరకానికి పోయినాను, అది చూసినా చాలా భయం వేసింది, నాకు భయంకరంగా ఉండే. దాని తర్వాత ఒక దేవదూత వచ్చి నాతో మాట్లాడి నరకం నుంచి బయటకు తీసుకొచ్చిండు. దేవుడే యేసుప్రభువే మాట్లాడిండంట. యేసుప్రభు బయటికి తీసుకొచ్చిండు నరకం నుంచి. అయితే యేసుప్రభు చెప్పిండంట, అసలు నువ్వు ఇక్కడనే ఉండాల్సింది, కానీ ఈ తల్లి ఆమె బ్రతికున్నంత కాలము నా బిడ్డలలో ఎవరు కూడా నరకానికి పోవద్దు ప్రభు అని ప్రార్థించింది. నేను లెక్క పెట్టిన ఆమె ప్రార్థనలు 22,000 అంటే 22,000 ప్రార్థనలు చేసిందంటే ఆమె తన పిల్లల గురించి. నా పిల్లలు ఒక్కరు కూడా నరకానికి పోవద్దు ప్రవ్వా, అందరూ రక్షింపడదు ప్రవ్వా అని ప్రార్థించిందట ఆమె తన జీవితకాలం. ఆమె ప్రార్థనకు నేను స్పందించిన, నేను వాగ్దానం చేసిన ఆమెతోని, నీ పిల్లల్ని ఎవ్వరు నశించుకోకుండా నేను కాపాడుతా, అందుకే నీకు ఒక అవకాశం ఇస్తాను ఈరోజు, తిరిగి పాపం చేయకుండా నీ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తేనే కానీ నేను నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోను అన్నప్పుడు ఏడ్చి పశ్చాత్తపడి తన పాపం ఒప్పుకున్నాడంట. అనిపించింది, అవును, మన పూర్వీకుల ప్రార్థనల వల్లనే, మన తల్లిదండ్రుల ప్రార్థనల వల్లనే, మన జయ అబ్బాల ప్రార్థనల ద్వారానే మనం ఇంకా ఈ రీతిగా బ్రతికినప్పుడు. కానీ ఎవరి రక్షణ వాడిదే. నీవు రక్షింపడాలంటే నీవు నోటి ద్వారా ఒప్పుకోవాల్సిందే నేను పాపినని. యేసు నా ప్రభువు అని ఒప్పుకోవాలి నోటి ద్వారా. ఆయన నా పాప నిమిత్తమై మరణించిండు, సమాధి చేయబడి మూడో తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనాడు. ఆయన తిరిగి నా కొరకు రానే ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహిస్తేనే సంపూర్ణ సువార్తను స్వీకరించేవాడు. కాబట్టి 6వ వర్షం చూడండి, నరహత్య చేయకూడదు, ఎవరో మనం అదే చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ జీవం అనేది ప్రభు నుంచి కలిగింది, నీకు ఏ హక్కు లేదు తీసుకోవడానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నరహత్య చేసి నరహంతకులు పరలోకానికి పోరన్నట్టు. ఎందుకంటే జీవం అనేది దేవుడు ఇచ్చిన బహుమానం, దాన్ని నువ్వు దొంగలిస్తున్నావు అన్నట్టు నరహత్య చేయడం వల్ల. అందుకే హంతకులందరూ నరకానికి పోతారు 100%. అదే రీతిగా 7వ వర్షం చూడండి, వ్యభిచరింపకూడదు అంటే జాగ్రత్తమైన జీవితం, వివాహ బంధంలో పరిశుద్ధత పోగొట్టుకోవడం, లేక వివాహం కాకుండానే అపవిత్రంగా జీవించడం. వివాహం బయట లైంగిక సంబంధాలు అంటేనే వ్యభిచరించడం. కాబట్టి ఈ రోజు అంతా లోకము వ్యభిచారంతో నిండిపోయింది. ఎందుకంటే పెళ్లిళ్ళు కాకుండానే వాళ్ళు భార్యాభర్తల్లాగా సంసారాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళని ఏమంటారు చెప్పండి? భార్యాభర్త అంటారా? పెళ్లి అయితేనే భార్యాభర్త అంటారు కదా. లివ్ ఇన్ పార్ట్నర్షిప్స్ అంటారు వీళ్ళని, లివ్ ఇన్ పార్ట్నర్స్ అంటారు వీళ్ళని. అంటే ఎటువంటి బాధ్యతలు లేవు వీళ్ళకి. ఇంత కొంతకాలం ఉంటాం ఇట్లా, తర్వాత విడిపోతే నేను నీకు ఇచ్చేది ఏముండదు, నాకు ఇచ్చేది ఏముండదు. అటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. బహు అపవిత్రమైన జీవితాలు ఇవన్నీ. వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు అనేది వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు అనేది ఏది ఆశింపకూడదు. ఇవి 6. ఈ 6 మన మానవులతో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలా అనేది చెప్తుంది అన్నట్టు. అంటే ఎవరికి నువ్వు హాని చేయకూడదు, మనుషులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలనేది 6 ఆజ్ఞలు ఇచ్చిండు. దేవునితో సంబంధం కలిగి ఉండాలనేది 4 ఆజ్ఞలు ఇచ్చిండు. ఈ మొదటి 4ను తర్వాత 6ను మన ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, 36, 40 వర్షాలలో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ
నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలను. ప్రేమించాల తన దేవుణ్ణి వేసుకొని మనం ప్రేమించాలా. ఎట్లా? పూర్ణ హృదయంతో. ఇంకా నీకు ఎక్కడ వ్యత్యాసం ఉండదు. ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేసేప్పుడు నీ మైండ్ ఇంకెక్కడ పోవద్దు. పూర్ణ ఆత్మతో, సంపూర్ణంగా ఆత్మ నింపబడ్డ జీవితం, పూర్ణ మనసుతో నీకు అది పరిపూర్ణ విధాలుగా పోవద్దు. కానీ లూకాసు వార్తకు వస్తే పూర్ణ బలంతోనూ కూడా ఉంది అక్కడ 4వ పాయింట్. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలముతోనూ, లేక పూర్ణ వివేకంతోనూ 4 విధాలుగా ఉంటుంది అక్కడ. అంటే దేవుని గురించి బాగా తెలుసుకొని ఆయనని సేవించడం, ప్రేమించడం. అంటే మొదటి 4 మోషే రచించిన ధర్మశాస్త్రంలో 4 ఆజ్ఞలు ఒకటిగా ఇమిడ్చండి మన ప్రభు. అదే రీతిగా తక్కిన 6 మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు, 6 నుంచి 10 ఆజ్ఞలు, వాటిని ఇమిడ్చి 2వ ఆజ్ఞ నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే సింప్లిఫై చేసిండు అన్నట్టు. మొదటి 4 ఒక్క ఆజ్ఞతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపాలను. 2వది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపాలను. ఎప్పుడైతే నీ నెట్ట ప్రేమించుకుంటావో వాళ్ళని ఎదుటి మనిషిని కూడా అట్లా నువ్వు అదే ప్రేమిస్తే వానికి ఎటువంటి హాని నువ్వు చెయ్యవు. తర్వాత మన ప్రభు చెప్పింది ఏంటంటే ఈ 2 ఆజ్ఞల మీదనే ధర్మశాస్త్రం అంతయు ఆధారపడి ఉందంటాడు. ప్రవక్తలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ అదే మూలమైంది. నువ్వు ప్రవక్త అయినా కానీ ఈ ఆజ్ఞలు పాటించాల్సిందే, సామాన్య మనిషివైనా ఈ ఆజ్ఞలు పాటించాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ముఖ్యంగా 10 ఆజ్ఞలలో జాగ్రత్తం వ్యభిచరింపకూడదని చెప్పిండు. అందుకే మన ప్రభు ఏమంటాడు, మోషే మీకు చెప్పిండు కదా వ్యభిచరింపకూడదని, నేను చెప్తున్నా ఒక స్త్రీని మోహపు చూపు చూచిన వాడు అప్పుడే విభచరించిన వాడు. ఈ స్టాండర్డ్, ఈ విధానాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరం వ్యభిచారణమే. ఎవ్వరు నేను వ్యభిచారిని కావాలని చెప్పడానికి వీల్లేదు, అబద్ధికులం అన్నట్టు. అంటే ఏదో ఒక దశలో మనం మోహపు చూపులో పట్టుబడ్డ వాళ్ళమే ప్రతి ఒక్కరం. అట్లా ఒక్కరు కూడా విడుదల పొందడానికి వీల్లేదు. రక్షింపబడ్డాక కూడా రక్షింపడి బాప్సం పొంది సేవ పరిచర్లో ఉంటూ కూడా మోహపు చూపు చూస్తాలేమంటే 100% చేస్తున్నాం. దానికి అందరు కారణమే. మనం వ్యత్యాసాలు ఏం చూపించాం. నువ్వు వేసుకుంటే, నువ్వు ధరించే వస్త్రాలను బట్టి కానీ, నువ్వు స్టైలిష్ గా ఉండాలనేసి నేను కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన ఒక వాక్యంలో. తర్వాత ఒక బ్రదర్ జ్ఞాపకం చేసిండు నాకు, అన్న మీరు కొంతకాలం కిందట ఒక వాక్యం చెప్పారు ఏంటంటే భవిష్యత్తులో స్త్రీలు పైటలు వేసుకోరు అని మీరు చెప్పారు. దాని తర్వాత భవిష్యత్తులో వృద్ధ స్త్రీలు కూడా వాళ్ళు పైటలు వేసుకోరు అని. ఎందుకంటే వాళ్ళు ఆకర్షించుకోవాలి మనుషులని. అది మానవ బలహీనత. మనుషుల ఆకర్షణ కొరకు మనం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం స్టేజ్ మీద. కాబట్టి మనం ఈ విషయంలో బహు కేర్ఫుల్గా ఉంటాం. కేబీపీఎంలో కాంప్రమైజ్గా అమ్మాలి, కఠినంగా మొహం మీదనే చెప్తాం. బహు జాగ్రత్తగా ఉండగా మీరు పర్ఫెక్ట్ గా డ్రెస్ చేసుకోవాలా. ఈ లోకవంతు మనుషుల్లాగా మీరు జీవించేది. ఎందుకంటే మీరు ఆ రీతిగా ఇంకా నేను కొంచెం కఠినంగా చెప్పబోతున్నా, మీరు సహించాల్సిందే. రక్షింపబడి బాప్సం పొంది పరశురాత్మ అభిషేకం పొంది కృపావరులు, భాషల వరములు, సేవ పరిచర్య, దయాలు వెలుగొట్టి ఈ లెవెల్ సేవ పరిచర్లో ఉంటూ కూడా నువ్వు మొహపు చూపుతో బలహీనం అయిపోతున్నావు అంటే నిన్ను దురాత్మలు వెంటాడకుండా ఉంటాయి అనుకుంటున్నావా? నీ జీవితాలకు రాకుండా ఉంటాయి అనుకుంటున్నావా? ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి రాత్రులలో పీడకలు ఎందుకు వస్తాయి? ఎవరో స్త్రీ, ఎవరో పురుషుడు నీ పక్కన పడుకున్నట్లు నీకు ఎట్లా కళలు వస్తాయి? వాటంతట అవి రావు. ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించాలో తీర్మానించుకో ఈ దినం. అందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఈ వాక్యాన్ని నేను వచ్చే వారము మరీ దీర్ఘంగా మీకు చూపించిన ఆశపడతాను. ఎందుకంటే గొప్ప గొప్ప దేవజనులను పడగొట్టింది ఈ ఆత్మ. గొప్ప గొప్ప దేవజనులు మన కాలమే నేను చెప్తున్నా. మన కాలంలో బెనిహీన్ భార్యని డివోర్స్ చేయడానికి కూడా ఇదే కారణం. చాలా మంది భార్యలను విడిచిపెట్టి సేవకులు, చాలా మంది భార్యల భర్తలను విడిచిపెట్టింది సేవకురాళ్ళు.
నా పరిచయలు నేను చూసిన అడవి ప్రాంతాలలో పరిచయలో, అటు ఆంధ్ర ప్రాంతాలలో భార్యలు భర్తలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన కేసెస్, ఇంకొకరితో వెళ్ళిపోయిన కేసెస్. ఒక సేవకుడు చర్చికి వెళ్ళాడు. అతను ఒంటరిగా ఉన్నాడు. పాపం కూతురు ఉంది, పెద్దగా అయిపోయింది కూతురు. భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అపవిత్రత సంఘస్థంతోనే. పాస్టర్ అమ్మ ఒక సంఘస్థంతో వెళ్ళిపోయింది. ఇది అపవిత్రమైన ఆత్మ, మ్యారీన్ స్పిరిట్స్ అంటారు వీటిని. నీతి ఆత్మలు, బహు డేంజరస్ ఆత్మలు. వీటిని ఎవడు ఎదుర్కోలేడు. వాటి నుంచి పారిపోవాల్సిందే. వాటి మీద నువ్వు అధికారం పొందాలంటే నువ్వు బహుగా ఉపవాస ప్రార్థనలు చేయాల. 40 days చేయగలవా ఉపవాస ప్రార్థన? అప్పుడే కానీ అవి నీ మాట వినవు. అటువంటి ఆత్మలు పట్టిన వ్యక్తిని నువ్వు వాడికి విడుదల ప్రకటించాలంటే నువ్వు ఎంతగానో ఉపవాస ప్రార్థనలు చేసి నిన్ను నువ్వు సంపూర్ణంగా తృణీకరించుకున్న జీవితంలో ఉంటేనే గాని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వారికి విమోచన ప్రకటించలేవు. వారికి ఆ దురాత్మల నుంచి విడుదల ప్రకటించలేవు. నువ్వు చేయలేవు. తీరా నువ్వు తల మీద చెవిటి ప్రార్థన చేస్తే నీలోకి వచ్చి కూర్చుంటాయి అవి. ఒకటే వాక్యాన్ని నేను చూపించి ముగించేస్తాను. కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము. కేర్ఫుల్ గా వినండి. 121వ అధ్యాయము కేవలం 8 వచనాలే ఉన్నాయి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవానే నాకు సాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్నియ్యాడు. నిన్ను కాపాడు వాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు, నిద్రపోడు. మనకు తెలుసు ఇశ్రాయేలు అనేది ఆత్మీయమైన జీవితము, పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా. అయితే యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. నిజస్వరూపము యేసు ప్రభువే. 6వ వచనం, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఇదొక కండిషన్. ఏందా కండిషన్ చెప్పండి? నీకు పగలు ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? రాత్రి వెనల దెబ్బ నీకు తగలకుండా ఉండాలంటే ఏం చేయాలా? అసలు ఎవరికి అర్థం కాకుండా పగలు ఎండ ఏంది అనేది మీకు తెలుసు. ఈ ఎండ అంటే ఈ లోకాతీతంగా నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డాయి. చంద్రుడు, సూర్యుడు ఏ రీతిగా మారుతాడు, చంద్రుడు కాంతిని ఎట్లా పోగొట్టుకుంటున్నాడు, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ ఆత్మీయమైన. నిజంగా సూర్యుడు ఏం నల్లగాడు, చంద్రుడు కాంతినివ్వకపోడు. ఇవి ఆత్మీయమైన చిహ్నాలు. సూర్యుని నుంచి రావాల్సిన అల్ట్రా వైలెట్ రేస్ అవి నీ శరీరాన్ని తగిలితే క్యాన్సర్స్ పుడతాయి. కాబట్టి ఎండ దెబ్బ తగలడం అంటే క్యాన్సర్ రోగాలకి దారితీస్తుంది. నువ్వు అదే అనుకోవాలి. మన రాత్రి వెన్నెల దెబ్బ అంటే ఏంది బ్రదర్ అంటే మీకు తెలియదు. డయాబెటీస్ రోగాలు నైట్లోనే స్టార్ట్ అవుతాయి. డాక్టర్లను నమ్మినావు కాబట్టి వాడు చెప్పిందే సత్యం అనుకుంటావు, కానీ బైబిల్ జ్ఞానము లేక నువ్వు వాటికి బానిసవైపోయినావు. ఈ దినము ఈ క్యాన్సర్ రోగాల నుంచి, డయాబెటీస్ నుంచి నీకు సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు పరిశుద్ధ నామం. ఇది నువ్వు స్వీకరిస్తే దాని నుంచి విడుదల పొందుతావు. మొన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, నేను బ్లడ్ టెస్ట్ చేసుకుంటే షుగర్ కంప్లీట్ నార్మల్ ఉంది అన్నాడు. మనం ఏం సంతోషించాం వాటికి. ఇవన్నీ చిల్లర. ఒక ఆత్మరక్షణ గొప్ప అద్భుత కార్యం. స్వస్థతలు అవన్నీ చిల్లర దేవుని దృష్టిలో. పిల్లలకి బిస్కెట్లు ఇచ్చినట్లు. కానీ అసలైంది రక్షణ అనుభవం, సైతాను శక్తుల మీద విజయం పొందడం ఆయన కోరుకున్నాడు. కాబట్టి నీ రోగాల మీద, నీ కష్టాల మీద నువ్వు యుద్ధం ప్రకటించి ఈరోజు వాటి మీద విజయం పొందు. ఎట్లా చేస్తావు? కేవలం ప్రార్థన ద్వారానే. ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తే ఏం దొరకదు, యుద్ధం చేస్తేనే దొరుకుతుంది. కొత్త నిబంధన భక్తులు ఒక్కరు కూడా ఏడ్చి ప్రార్థన చేసినట్టు నేను చూడలే. ఎప్పుడైనా ఉంటే చూపియండి నాకు. అందరు ఎదుర్కొన్న వాళ్ళే, అందరు యుద్ధం పోరాడిన వాళ్ళే. మరణమగినంతగా ఏడ్చిండ్రా, నేను చచ్చిపోతున్నా ఏడ్చిండ్రా, ఎవ్వరు ఏడవలేదు.
నా కష్టం వచ్చింది ప్రభు అని ఏడ్చిండ్రా? ఎవరు ఏడవాలి? ఇవన్నీ శ్రమలు యుద్ధాలకి సాదృశ్యం. కాబట్టి నేను వాటితో పోరాడి వాటి మీద విజయం పొందుతా. అటువంటి జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించాలా, మరి విశేషమైన పరిశుద్ధతలోనికి ప్రభుని నడిపించాలా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు జారత్వానికి అవకాశం ఇవ్వద్దు. నీ ప్రవర్తన, నీ నడబడి, నీ మాట తీరు, నీ నడక, నీ వస్త్రధారణ విషయాలలో బహు కేర్ఫుల్గా ఉండాలను. వచ్చారు నేను అవి చూపిస్తావు అన్ని పాయింట్స్. ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలా. ఎట్టి పరిస్థితుల్లో శరీరానికి బలహీనం కావద్దు, బానిసవు కావద్దు. అటువంటి కృపలో ప్రభు మనందరూ నడిపించిన ప్రార్థిస్తాను. అయినా గొప్ప తండ్రి మీకు వందాలనైనా ప్రభు, మీరు పరిశుద్ధులనైనా మేము మీ బిడ్డలం ప్రభు. మేము పరిశుద్ధంగా ఉండకపోతే మీ బిడ్డలం కాలేం ప్రభు. ఈ శరణం మీరిచ్చిందే ప్రభా, ఇది పరిశుధాత్మకు నిలయంనైనా మేము దీన్ని పాడు చేయడానికి వీల్లేదు ప్రభా. కనికరించండి అయినా ప్రతి క్యాన్సర్ రోగాల నుంచి, ప్రతి డయాబెటిక్ రోగాల నుంచి మా బిడ్డలకందరికీ, మా ప్రియులకందరికీ విడుదల ప్రకటిస్తున్నాను అయినా. యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ఆమోదించండి, మీ మహిమార్థం నిలబెట్టుకోండి. ఈ రాత్రి మంచి ధర ఇచ్చండి. వీకుని లేసి మిమ్మల్ని స్థితించాలని సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. Amen. Praise the brothers and sisters.